అందరూ బాగున్నారండి? బాగుండాలండి. ఈరోజు మనం రాజమండ్రికి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గాడాల గ్రామంలో లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. మేము గురు పౌర్ణమి రోజు. అయితే ఇక్కడ మాకు చాలామంది దుర్గామాత గుడి ఉన్నాయని తెలుసు, కానీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారి గుడి ఉందని మాకు తెలియదండి. కొత్తగా కట్టిన గుడి ఏం కాదు, పురాతన గుడే. అయినా ఒక లక్ష్మీదేవి అమ్మవారే ఇక్కడ ఉన్నారని మాకు తెలియదు. ఈరోజు మాకు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలిగిందండి. ఇది కంచి నుంచి వచ్చిందండి. యాలకుల దండ అమ్మవారికి అలంకరించారు. చాలా చాలా మూర్తి బాగున్నారండి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ ఈ ఎదురుగుంట అమ్మవారి దగ్గరలో యోహాలక్ష్మి అండి. ఈవిడి స్వామి గుండెల పైన ఉంటారట. యోహాలక్ష్మి అని చెప్తారు. ఈవిడ లక్ష్మీదేవి. అలాగే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇక్కడే ఈయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి అట. అలాగే ఇక్కడ విషయాలు ఊళ్ళో ఉన్న పంతులు గారు చెప్తారన్నారండి అమ్మవారి గురించి కొన్ని విషయాలు. ఆ మాటలు మీరు ఆయన మాటల్లోనే వినండి. ఆవిడ పేరు మహాలక్ష్మీదేవి అండి. చెప్పమ్మా. ప్రతి లక్ష్మీవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి వస్త్రం అని పిల్లరండి. ఇక్కడ పుట్టింటి పట్టు వస్త్రం అని పిలుస్తారు. అమ్మవారికి ప్రతి లక్ష్మీవారం అభిషేకం జరుగుతుందండి. ఆ అభిషేకం చేసుకునే వాళ్ళు ఎవరు వారు అమ్మవారి పుట్టింటి వారికైనా సమానం. అంటే ఇప్పుడు ఎవరు వస్త్రాలు ఇస్తారో అమ్మవారి పుట్టింటి వారితో సమానం. అంటే లక్ష్మీవారం రోజు ఉదయం 6ంటికి మొదలవుతుందండి అభిషేకం. అలంకరణ అయ్యేసరికి 8ంటికి అవుతుంది. ఇప్పుడు ఎవరు వారు పుట్టింటి వారు వస్తారో వారే అమ్మవారిని దర్శనమించుకుంటారు. ఆ 7 రోజులు అమ్మవారి పుట్టింటి వారే వారి కింద దర్శనమిస్తారు అమ్మవారు. మొన్న అమ్మవారు వరాహిదేవి కింద కనిపించారు. ఇప్పుడు శాంతి స్వరూపంగా శ్రీ మహాలక్ష్మీదేవి కింద కనిపిస్తున్నారు. పసుకంతో ప్రదక్షిణాలు చేయాలండి. ధనం కావాలంటే చిల్లర కావాలి చేయాలండి. మీకు పాంప్లెట్ ఇస్తాను, దాన్ని బట్టి చెప్పండి, చదవండి. ప్రదక్షిణ యోహాలక్ష్మీదేవి చదువుతుంది, ఓ ప్రదక్షిణ వరాహిదేవి చదువుతుంది, ఓ ప్రదక్షిణ మహాలక్ష్మీదేవి చదువుతుంది. విన్నారు కదా, మనం చేసే 3 ప్రదక్షిణలు 3 అమ్మవార్లు చెందుతుంది. అలాగే ఇక్కడ మన నక్షత్రాలండి, ఏ గ్రహానికి నవగ్రహాల్లో ఆ గ్రహానికి ఏ నక్షత్రం వస్తున్న గురించి రాసి పెట్టారన్నమాట అండి. 27 నక్షత్రాలు కూడా రాసి ఉన్నాయండి చుట్టూ నక్షత్రాల రూపంలో. ఏ నక్షత్రం అండి? ఇక్కడ చిత్ర నక్షత్రం అండి. గుడి వెనక భాగంలో ఉంది. పెద్ద వేసారు. ఇది ఏంటంటే ఏ నక్షత్రం అంటే చిత్ర నక్షత్రం అని చెప్తారు. ఇలా గుడి చుట్టూ కూడా అలా అన్ని నక్షత్రాలు రాసి ఉన్నాయండి. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి మనం అయితే అమ్మవారు అందేపటికి శుక్రవారం పూజ చేస్తాం కదా లక్ష్మీదేవికి, కానీ ఇక్కడ లక్ష్మీవారం అభిషేకాలు చేస్తారటండి మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి. అంతేకాకుండా ఎవరైనా పట్టు చేరిస్తే పుట్టింటి పట్టు చీర అని చెప్పేసి వారం రోజులు కడతారట. తర్వాత మళ్ళీ అది కట్టారంట. ఎవరైనా మంచి కార్యక్రమాలు, పెళ్లి కూతురు వచ్చినా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారటండి. ఆ వారం రోజులు గర్భాలయ దర్శనం కూడా ఇస్తారట పుట్టింటి వాళ్ళకి. అంతేకాకుండా మనం గురువారం రోజున తెచ్చిన పిండి వంటలు 10 గంటల లోపు వస్తే అమ్మవారికి మనం స్వయంగా గర్భాలయంలోకి వెళ్ళి తినిపించి ఆమె మూతి కడిగే అవకాశం ఇస్తారటండి. ఎంత మంచి విషయం కదా. ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు మాకు చాలా ఆనందం ఇస్తుందండి. ఆ పుట్టింటి పట్టు చీర అంటారట, పట్టు వస్త్రం అంటారట. పట్టు వస్త్రం అనకుండా తెచ్చిన వాళ్ళతో గట్టిగా అమ్మవారి దర్శనం చేయించుకుంటారట. ఇక అన్ని మంచి విషయాలు అన్నమాట అండి. ఇక్కడ మాకు కమిటీ వారు కుంకుమతో పాటు ఒక్కొక్క అమ్మవారి ఫోటో కూడా ఇచ్చారు. ఇక్కడ విషయాలు చాలా బాగా చెప్పారండి. ఈ దర్శనం మాకు చాలా సంతోషం వేసింది. మీరు కూడా అలాగే దర్శించుకుంటారని సంతోషిస్తున్నాను.